వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్. మీ గలమే మా ఆయుధం. ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నామని, ఈ తెలంగాణ ఆగం కాకుండా పోరాటాలు సాగిస్తామని ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జనం బాటా తెలంగాణ జాగృతి కార్యక్రమంలో భాగంగా 2 రోజుల పాటు జిల్లా పర్యటనకు వచ్చిన కవిత బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ పర్యటనలో అనేక సమస్యలు తన దృష్టికి రావడం జరిగిందని కవిత చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేను పాలమూరు బిడ్డను అని పదే పదే చెప్పుకుంటారు, కానీ ఆయన ఎంపీ ఎన్నికల సమయంలో మినహాయించి ఏ ఒక్కరోజు కూడా మహబూబ్నగర్కు వచ్చిన దాఖలాలు లేవన్నారు. జడ్చర్లలో 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తే అది ఇప్పుడు 50 పడకల ఆసుపత్రిగా మారిందని, పేదోళ్లు వైద్యం కోసం వస్తే మెరుగైన వైద్య సేవలు అందించే పరిస్థితులు లేవన్నారు. ఎన్నికల సమయంలో జడ్చర్ల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 పడకల ఆసుపత్రిలో కరెంటు లేదని, అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న లక్ష్మారెడ్డిని తీసుకువచ్చి ఆసుపత్రిలో కట్టేస్తే కరెంటు వస్తుందని అన్నాడు. మరి ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి 50 పడకలకు చేరింది. సరైన వైద్య సేవలు అందనందుకు సీఎం రేవంత్ రెడ్డిని ఏం చేయాలని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. మహబూబ్ నగర్ టౌన్ ఉందండి. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బిడ్డ, నేను పాలమూరు బిడ్డను, పాలమూరు పిలిబిడ్డను అని చెప్పుకుంటాడు ఆయన. కానీ మహబూబ్ నగర్ టౌన్కు 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు వచ్చిండ్రో ఒకసారి మహబూబ్ నగర్ ప్రజలు ఆలోచించుకోవాలి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కనీసం మహబూబ్ నగర్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తేవాలనే ఆలోచన ఉందా లేదా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకు ఎదగకూడదు? మా నిజామాబాద్లో మేము 10 ఏళ్ల కింద వేసుకున్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మహబూబ్ నగర్ బిడ్డలు ఆశిస్తారు మీరు ఏదో చేయాలని. కనీసం మీరు రానే వస్తలేరు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ప్రచారానికి తప్ప ముఖ్యమంత్రి రాలేదు ఇక్కడికి అని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా మూడు రోజులకు ఒకసారి వస్తాయి మహబూబ్ నగర్లో మంచినీళ్ళు. మేము తెలంగాణ ఉద్యమంలో చెప్పేది మహబూబ్ నగర్లో నిలబడి, ఇప్పుడు వారానికి ఒకసారి వస్తున్నాయి, మేము తెలంగాణ రాగానే అన్ని కరెక్ట్ చేస్తాం, 24 గంటలు వస్తాయని చెప్పేది. ఇప్పటికి కూడా 3 రోజులకు వస్తున్నాయి మంచినీళ్ళు. అంటే అది కేసీఆర్ తప్ప, బీఆర్ఎస్ తప్ప కాదు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. తప్పులు జరిగి ఉంటే మీరు సవరించండి. మీరు మంచినీళ్ళు ఇవ్వరు, ఎందుకు ఇస్తలేరు? పరిపాలన మారి 2 సంవత్సరాలు అయింది. 100 పడకలు ఉన్న జడ్చర్ల హాస్పిటల్ 50 పడకలు అయిపోయింది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పీచ్ విన్నా జడ్చర్లలో ఎలక్షన్లలో. హాస్పిటల్లో జనరేటర్ పనిచేస్తలేదు, లక్ష్మారెడ్డి గారిని హాస్పిటల్లో కట్టేస్తే కానీ కరెంట్ రాదన్నారు. మరి ఇలా ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కట్టేయాలి? 100 పడకల హాస్పిటల్ 50 పడకలు ఎట్లయితుంది? హాస్పిటల్ ఎట్లా జరుగుతుందండి? అంటే పెట్టుకున్నటువంటి హాస్పిటళ్లను నడపలేని పరిస్థితి. ఇవాళ గురుకులాల పరిస్థితి ఎట్లా ఉంది? నిన్న రామారెడ్డిగూడెంలో ఒక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటి వరకు కనీసం దానికి కారణం వెతకలేనటువంటి పరిస్థితి. పెట్టిన గురుకులాలు మెయింటైన్ చేయలేము, ఉన్న హాస్పిటల్ మెయింటైన్ చేయలేము. అసమానతలు పెరుగుతూనే ఉంటాయి. చచ్చేటోడు సస్తనే ఉంటాడు, చదువాపేసేటోడు చదువాపేస్తూనే ఉంటాడు. మరి ఇది కాదా కారణం? దీనికి పరిష్కారం వెతుక్కోవద్దా?